అడ్డగోలు వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతా. విలేకరులపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగ్రహం. మీడియాను ఏమాత్రం లెక్క చేయబోనని వ్యాఖ్య. తన తప్పులుంటే నిరూపించాలని సవాల్. గుమ్మనూరు ఎమ్మెల్యే అండి జయరాం గారు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు వార్తలు రాస్తే కనుక పట్టాలపై పడుకోబెడతాడంట. ఇది ఎక్కడి భాష అండి? ఇదైనా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాల్సిన మీ పైన సరే ఏదైనా మీకు వ్యతిరేకంగా మీరు చెయ్యని పనులని కూడా రాశారు అంటే కనుక మీరు వెళ్ళే దారిలో వెళ్ళి అంటే మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు దాని ప్రకారం వెళ్ళి చెప్పాలి. లేదా మీరు చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి. ప్రజలకు మీరు ఇలాంటి భాష మాట్లాడుతూ ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పట్టాలపై పడుకోబెడతారు. ఏంటది హెడ్డింగ్ అయితే మరి అది ఇచ్చారు. అడ్డగోలు వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతా అనేసి. ఇట్లాంటి అంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మీరు మాట్లాడే భాష ఏంటి? అందులోనూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏదో ఎవరో మాట్లాడారు అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తులు, ఏమీ తెలియదు, ఎక్కడో అంటే పూర్తి నిరక్షరాస్యత కూరుకుపోయి వాళ్ళకి ఎప్పుడెక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అన్న వ్యక్తులు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. కానీ మీరు మాట్లాడేది అంటే ఒక ప్రజాప్రతినిధిగా మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీకైనా కొంచెమైనా ఆ తర్వాత మీరు ఆవేశంలో మాట్లాడారేమో, ఆ తర్వాత అయినా సిగ్గుచేటుగా అనిపించలేదా మీకు? తన తప్పులుంటే నిరూపించాలని సవాల్ చేశారు. సరే ఇది బాగుంది. మీ తప్పులుంటే సవాల్ చేయమని చెప్పారు. అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా. అంత పెద్ద అంటే అలాంటి భాష ఉపయోగించి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా పైన ఇంత అంటే ఇప్పుడు నోరు పారేసుకోవడం చాలా సులువండి. నోరు పారేసుకొని ఇట్లాంటి మాటలా మాట్లాడేది. సరే మీ పైన ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే ఇందాక అనుకున్నట్టు చట్టాలున్నాయి, న్యాయస్థానం ఉంది, లేకపోతే మామూలుగా కూడా మీరు చెప్పొచ్చు లేదా ఖండించవచ్చు. ఖండించి ఆ వార్తని మళ్ళీ అదే పత్రికలో వచ్చేలాగా కూడా, ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తే కనుక దాన్ని ఖండిస్తే ఆ వార్త కూడా మళ్ళీ మరుసటి రోజు న్యూస్ పేపర్లో వస్తుంది. నిన్న ఈ పొరపాటు జరిగింది, ఈ న్యూస్లో కొంత తప్పు జరిగింది అని చెప్పేసి చాలా దారులు ఉన్నాయి. అంతేగాని మీకు కోపం వచ్చేసింది, మీ పైన వ్యతిరేకంగా ఏదో రాశారో అని చెప్పేసి మీరు ఇలాంటి భాష ఉపయోగించి అందులో మీడియాని ఇది ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపు అనే చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపు మాటలు ఇలాంటివన్నీ కూడా చెయ్యకండి. ఒక మీడియాని అనే కాదు, ఎవరినైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా ఇది మీకు మంచిది కాదు. మీ పైన ఉన్న గౌరవాన్ని మీరే తుడిచేసుకుంటున్నారు.